నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమన్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్. తాను నాన్ లోకల్ అంటూ మాట్లాడుతున్న వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డికి సవాల్ విసిరారు. తనకి ఉదయగిరిలో నియోజకవర్గంలో సొంత ఇల్లు ఉందని, దమ్ముంటే బెంగళూరు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేసి ఈ నియోజకవర్గంలో ఇల్లు కట్టుకుని ఉంటావా అంటూ మేకపాటిని ప్రశ్నించారు కాకర్ల. తాగు, సాగునీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి పెడతానని, యువతికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పూర్తి స్థాయిలో కల్పించేందుకు కృషి చేస్తానని అంటున్న కాకర్ల సురేష్తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ విస్తృత పర్యటన చేస్తున్నారు. ఈరోజు ఉదయగిరికి సంబంధించినటువంటి పట్టణ పరిసర ప్రాంతాలతో పాటు గ్రామాల్లో ఈరోజు దాసరపల్లితో పాటు కూడా ఆయన కార్యకర్తలతో సమావేశాలు కూడా ఏర్పరచుకుంటున్నారు. రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో పూర్తి స్థాయిలో భారీ విజయ డంకా మోగించేందుకు కూడా కాకర్ల సురేష్ విస్తృతంగా కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనతో పాటు కాకర్ల సురేష్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సురేష్ గారు చెప్పండి, ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో అందరితో సమన్వయపరుచుకుంటూ ముందుకెళ్తున్నారు. రానున్నటువంటి ఎన్నికల్లో ఎలాంటి ధీమా వ్యక్తపరుస్తున్నారు? ఇక్కడ ముందుగా దాసరపల్లి గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు మనం దాసరపల్లి గ్రామ ప్రజలు ఎంతో ప్రేమాభిమానాలు చూపెడుతున్నారు. ఈ రోజున ఇక్కడికి వచ్చి వారితో పాటు దాదాపుగా ఒక గంట టైం స్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళ ప్రేమాభిమానాలు మరువలేనివి. ఎన్నో సమస్యలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాళ్ళందరితో మాట్లాడి అన్ని సమస్యలు మనం వీలైనంత త్వరగా గవర్నమెంట్ రాగానే తీర్చాలని వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న యువతకు కానీ, ఇక్కడ ఉన్న ఆడపడుచులకు కానీ ఆ భరోసా ఇవ్వడం జరిగింది. ఇక్కడ రాకముందు దిలార్ వీధి, ఉదయగిరి టౌన్లో దిలార్ వీధిలో కొన్ని ఇళ్ళు తిరగడం జరిగింది. కొన్ని కుటుంబాలను పరామర్శించి అక్కడ కొన్ని స్మాల్ బిజినెస్లు కూడా వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు. ఒక కుటుంబం అయితే ఒక ఆమె ఏదో చిన్న టిఫిన్ స్టాల్ అంగడి పెట్టుకొని దాదాపుగా 6 ఆడబిడ్డల్ని పోషిస్తూ ఉంది. ఆమె ఆరుగురు ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ. చిన్న కుటుంబాలు, చిన్న రూముల్లో, ఒకే రూములో 7-8 మంది ఉండడం, సరైన వస్తువులు లేవు అక్కడ. ఇంకా తిరగాల్సినవి చాలా ఉన్నాయి అక్కడ. మేము ఇంకా నెక్స్ట్ విజిట్కి వెళ్ళినప్పుడు చూస్తాం అవన్నీ. అలాగే ఇక్కడికి వచ్చే ముందు కూడా ఎంతోమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ రీసెంట్గా మనం తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన మన వైసీపీ సీనియర్ నాయకులు చేజల సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఎల్సీ రమణారెడ్డి గారు కావచ్చు, మా కన్వీనర్ బయ్యన్న గారు కావచ్చు, రియాజ్ భాయ్ కావచ్చు, ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా నన్ను భుజం తట్టి ప్రోత్సహిస్తున్నారు ముందుకు వెళ్ళాలి అని చెప్పి. ఎంతోమంది ఎంతో ఆప్యాయంగా ఆహ్వానిస్తున్నారు. మీరు కాకర్ల సురేష్ రావాలి, ఉదయగిరి నియోజకవర్గం బాగుపడాలి, యువతకి ఉద్యోగాలు రావాలి, బాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఎంతోమంది ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక్కడ సురేష్ గారు నిన్నటి వరకు ఒక లెక్క, ఏదైతే మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు గారు కాస్త సందిగ్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు అంతా కూడా కలిసికట్టుగా ముందుకు నడుస్తున్నారు. ఎలాంటి సూచనలు రాబోతున్నాయంటారు నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీలో? బొల్లినేని రామారావు గారిని మూడు రోజుల క్రితం మేము కలవడం జరిగింది నెల్లూరులో. వారి ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది. వారిని కూడా మేము రేపు ఎల్లుండి జరగబోయే సాయిపేట నుంచి ప్రచారం స్టార్ట్ చేయబోతా ఉన్నాం. కొండాపురం సాయిపేట, ఇసుకపాలెం సాయిపేట నుంచి ప్రచారం స్టార్ట్ చేయబోతున్నాం. దానికి కూడా ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే సీనియర్ నాయకులందరినీ మనం అక్కడ ఆహ్వానించడం జరుగుతుంది. బొల్లినేని రామారావు గారు డెఫినెట్గా ఆయన మనతో వచ్చి ప్రచారంలో కూడా పాల్గొంటారు. ఆయన స్ఫూర్తితోనే ఆయన చేసిన కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పనులు అవ్వచ్చు, ఆయన ఇక్కడ శిలాపలకం వేసిన కొన్ని ఆగిపోయినాయి, అవన్నీ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఆయన సూచనల మేరకు. అయితే ప్రస్తుతం తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో మీరు నిలబడుతున్నారు. ఉదయగిరి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఏదైతే 8 మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలు సైతం కూడా తిరుగుతున్నారు కదా, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మనం? నేను ఉదయగిరి ఈ రోజున 1-2 సార్లు తిరగడం కాదండి, దాదాపుగా నేను 2 సంవత్సరాల నుంచి 8 మండలాలు నాకు నిజంగా నా అదృష్టం అని చెప్పుకోవాలి. దాదాపుగా 1,00,000 పైన ఫ్యామిలీస్ని కానీ 1,00,000 పైన నేను కలవడం జరిగింది. ఎన్నో కొన్ని వేల కుటుంబాలు గడప తొక్కడం జరిగింది. ఎన్నో కార్యక్రమాల్లో పెళ్ళిళ్ళు అవ్వచ్చు, కాకపోతే చావులు అవ్వచ్చు, పెద్ద కర్మలు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటే వెళ్ళి పలకరించడం అవ్వచ్చు, రకరకాల ప్రోగ్రామ్స్లో నాకు దాదాపుగా 1,00,000 మందికి పైగా కలిసే అవకాశం దొరికింది. వాళ్ళు ఇచ్చిన భరోసా, వాళ్ళ మీద నాకున్న నమ్మకం, వాళ్ళు నా మీద పెట్టిన నమ్మకం అన్నీ చూసుకొని నాకు తెలుగుదేశం పార్టీ జెండా ఉదయగిరి కోట మీద ఎగరేస్తానలో నాకు ఎటువంటి సందేహం లేదు. సీనియర్ నాయకులు ఎంతోమంది దాదాపుగా నాకు తెలిసి వైసీపీ 1/3 ఆల్రెడీ ఖాళీ అయిపోయింది. ఇంకా ఎంతోమంది క్యూలో ఉన్నారు రావడానికి వైసీపీ పార్టీ నుంచి. పూర్తిగా విసిగిపోయి ఉన్నారు గవర్నమెంట్. దాదాపు 5 ఏళ్ళుగా పూర్తిగా అందరూ ఉద్యోగస్తులు, ప్రతి వర్గము, ప్రతి రాజకీయ నాయకుల వర్గాలు, ప్రతి వ్యక్తి విసిగిపోయి ఉన్నారు. ఇక్కడ మీ ప్రత్యర్థి అయినటువంటి మేకపాటి రాజగోపాల్ రెడ్డి మీ మీద విమర్శలు చేస్తున్నారు. ఈయన ఎన్నికల తర్వాత పోయి అమెరికాలో కూర్చుంటారో లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్తున్నట్టుగా ఇప్పుడు ప్రస్తుతం ప్రచారం అయితే సాగుతుంది. మీరేమంటారు? దానికి ఇంతకుముందు కూడా నేను చెప్పడం జరిగిందండి. ఒక వ్యక్తి ఎవరైనా ముందు ఫైనాన్షియల్గా ఒక వ్యక్తి స్థిరంగా ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అంటే
బయటికి వెళ్ళడం జరిగింది. వలస ఇక్కడి నుంచి కొన్ని వేల కుటుంబాలు వలస వెళ్ళాయి. ఆ వలస వెళ్ళిన కుటుంబాల్లో మాది కూడా ఒకటి. అలాగే మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు కూడా బయటకు వెళ్ళి ఆర్థికంగా స్థిరపడ్డాక ఈ రోజున 1.5 year బ్యాక్ ఇక్కడికి వచ్చి ఉంటారు. నేను దాదాపుగా 2 ఏళ్ల నుంచి ఇక్కడ చేస్తూ ఉన్నాను. నేను చెప్పేది ఏంటంటే ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో కానీ సర్వీస్లో కానీ మనం మనుగడ సాగించాలి, ఏదైనా చేయాలన్నా కూడా ముందు నా కాళ్ళ మీద నేను నిలబడాలి. అది చేశాను. అది చేసిన తర్వాత మిగతా జీవితం ఉదయగిరి ప్రాంతానికి సొంత భూమికి మా జన్మభూమికి చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక పెట్టుకొని వచ్చాం. 2 సంవత్సరాలు రాజకీయంగా ముందుకు పోయినా పోకపోయినా నేను ఆల్రెడీ 2 ఏళ్ల క్రితం చెప్పడం జరిగింది. ట్రస్ట్ మీదనే 25 ఏళ్ళు నేను కంటిన్యూగా సర్వీస్ చేస్తాను. ఉదయగిరి నియోజకవర్గానికి మా శక్తి మేరకు రూపురేఖలు మార్చేదానికి మేము ట్రై చేస్తామని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు వరకు వచ్చినటువంటి ప్రతి నేత కూడా ఇలాంటి మాటలతోనే చెప్పడం జరిగింది. ఇంతవరకు మెట్ట ప్రాంతంగానే మిగిలిపోయింది. సాగునీరు త్రాగునీరు లేనటువంటి పరిస్థితి ఈరోజు ఉదయగిరి నియోజకవర్గ వ్యాప్తంగా కనపడుతుంది. మీతో కూడా కొంతమంది ప్రజలు మాట్లాడుతున్నప్పుడు కూడా సాగునీరు గురించి చెప్తున్నారు. మీరేమంటారు? ఉదయగిరి ప్రజలకి గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని ఏ టాప్ ఆఫ్ వ్యూలో చూడబోతున్నారు? నేను ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ ఇంకా కంప్లీట్ చేయలేదు. అది రాజగోపాల్ రెడ్డి గారు అన్నదానికి నేను ఒకటి సూటుగా ఆయన అడుగుతా ఉన్నాను. నాకు విజయమూరులో తప్పితే ఎక్కడ ఇల్లు లేదు. నేను క్లియర్గా ఇక్కడ ఉండడానికి, పర్మనెంట్గా ఉండడానికి అన్నీ మార్చుకొని అన్నీ మూవ్ అయిపోయి ఇక్కడ ఉన్నాను నేను. రాజగోపాల్ రెడ్డి గారు బెంగళూరులో ఇళ్ళు ఉన్నాయి, ఢిల్లీలో ఇళ్ళు ఉన్నాయి. దాదాపుగా 1.5 year బ్యాక్ ఇక్కడ వచ్చారు. ఒకటే ఆయనకి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, మీరు మీ బిజినెస్లన్నీ మానుకొని ఫుల్ టైం ఇక్కడ ఇల్లు కట్టుకొని మీరు ఉంటారా? నేనున్నాను, మీరు ఉంటారా? అలా కాకుండా దాదాపుగా నేను 2 ఏళ్ల నుంచి అన్న క్యాంటీన్ అవ్వచ్చు, లేకపోతే ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్యర్థం అవ్వచ్చు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా. మీరు చూస్తూనే ఉన్నారు. 1.5 year బ్యాక్ వచ్చారు మీరు. మీ దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి కదా, బోల్డ్ అండ్ డబ్బులు ఉన్నాయి కదా, ఎందుకు పెట్టలేకపోయారు? జగనన్న క్యాంటీన్ అనో, లేకపోతే రాజారెడ్డి క్యాంటీన్ అనో, లేకపోతే ఇంకోటి ఎందుకు పెట్టలేకపోయారు? మీరు కూడా చేయొచ్చు కదా. సర్వీస్ చేస్తున్నాం కదా. సర్వీస్ చేస్తున్నప్పుడు ఎందుకు చేస్తున్నాం? సర్వీసు ఇక్కడ అవసరం ఉంది కాబట్టి చేస్తున్నాం. అదేవిధంగా మన ప్రణాళిక వేసుకొని ముందుకు పోవడం జరుగుతూ ఉంది. అలాగే మీరు అడిగిన ప్రశ్నకి తాగునీరు సమస్య ఇప్పటిది కాదండి, అది ఎప్పటి నుంచో ఉంది. ఆ సమస్య మూలంగానే ఉన్న ఫ్లోరైడ్ సమస్య కానీ ఆ సమస్యల మూలంగానే ఎన్నో వేల కుటుంబాలు వలసలేని కుటుంబాల్లో మా ఫ్యామిలీ కూడా ఒకటి. ఇక్కడ సరైన జీవన ప్రమాణాలు లేక మెరుగైన వసతి కోసం పిల్లల్ని చదివించుకోవడానికి మా పేరెంట్స్ వలస వెళ్ళడం జరిగింది. అయ్యే సమస్యలు ఇంకా ఇక్కడ ఉన్నాయి. ఎన్నో ప్రాజెక్టులు, వెలుగొండ ప్రాజెక్ట్ అవ్వచ్చు, సమస్యల ఉత్తర హై కెనాల్ ఇరిగేషన్ అవ్వచ్చు, శ్రీరామ్ సాగర్ ఎప్పుడో ఏదో స్టార్ట్ చేశారు, అది ఎక్కడా లేదు. సో ఇటువంటి సమస్యలన్నీ పెద్ద సమస్యలు ఉన్నాయి. కానీ ఏమైపోయింది, లాస్ట్ 5 ఏళ్లలో టీడీపీ గవర్నమెంట్కి 2 సార్లు అవకాశం ఇచ్చారు. టీడీపీ గవర్నమెంట్ 2 సార్లు సైకిల్ గుర్తు మీద ఇచ్చారు. తర్వాత ఖమ్మం విజయరామరెడ్డి గారు ఇచ్చారు. బాబు గారు ప్రాజెక్టులన్నీ ముందుకు తీసుకెళ్ళడం, రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా కొంత ఇరిగేషన్ వైపు కొంత దృష్టి పెట్టారు, కొంత ప్రాజెక్టు డెవలప్ అయినాయి. అలాగే బాబు గారు కంటిన్యూ చేశారు. బాబు గారు స్టార్ట్ చేసిన ఎన్నో ప్రాజెక్ట్స్ ముందు తీసుకెళ్ళిన తర్వాత చెట్లు వచ్చి ఫ్రూట్స్ వచ్చేసరికి ఆయన మన ఇంకో గవర్నమెంట్కి అవకాశం ఇవ్వడం, ఆ పనులు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవడం. ఎవరైనా సరే పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ ఎక్కి చూడండి, మీరు ఎక్కడెక్కడ వదిలేసి వెళ్ళారు. ఎంత నష్టం. కంటిన్యూగా వర్క్ జరగాల్సిన చోట మొత్తం వదిలేసి వెళ్ళిపోయారు. ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డబ్బులు ఖర్చు పెట్టలేదు. ఏం చేశారు? నాకు ఏం చేశారనేది అర్థం కావట్లేదు. ఇక్కడ కొన్ని వాటర్ ప్లాంట్ అన్ని మెయింటెనెన్స్ గవర్నమెంట్ ఎన్నో ప్లాంట్స్ కట్టింది అంతకుముందు టీడీపీ గవర్నమెంట్. దాని మెయింటెనెన్స్ బాధ్యత ఎవరిదండి? ఎవరు చూస్తారు? నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ చూడాలి కదా. ఆ గవర్నమెంట్ డబ్బులతోనే కదా ప్లాంట్స్ కట్టింది. ఆ మాత్రం కూడా తెలియకుండా అన్ని గాలికి వదిలేశారు. మొత్తం ఎక్కడ పడితే అక్కడ తుమ్మ చెట్లు, దాన్ని కనీసం వాడే పరిస్థితి లేదు. అటువంటి కార్యక్రమాలు యువతకి ఒక్కరికన్నా ఉద్యోగం ఇప్పించగలిగారు మీరు? ఒక్కరికన్నా ఇంటర్మీడియట్ గత 5 ఏళ్లలో కనీసం 10th ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి ఒక్క మనిషికైనా ఉద్యోగం 50,000 మంది ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. ఇక్కడ ఉద్యోగం లేకుండా ఉంటే ఫ్యామిలీ ఎలా డెవలప్ అవ్వాలి? ఎంతోమంది స్కిల్ డెవలప్మెంట్ నేను నేర్పించాను. స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు పెట్టి ఎంతోమంది ఆడబిడ్డలు నా దగ్గరకు దాదాపు 500 మంది మన దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర స్కిల్ ఉంది, వాళ్ళు చేయాలన్న ఇది ఉంది, బయటకు వచ్చి జాబ్ చేసుకోవాలని ఇది ఉంది, కానీ ఉద్యోగాలు లేవు. బయటకు పోయి చేసే పరిస్థితి లేదు, నెల్లూరు దాకా వెళ్ళే పరిస్థితి లేదు, అంత చేయలేరు. అలాగే హాస్పిటల్స్ కానీ విద్య కానీ ఎన్నో రకాలుగా కూడా నేనేమంటానంటే నీటి సమస్య ఉంది, తాగునీరు సమస్య ఉంది. దానికి తగ్గ ప్రణాళిక వేసుకొని పోరాటం చేయాలి. మనం డెఫినెట్గా పోరాటం చేస్తాం. ఎంతోమంది సీనియర్ లీడర్స్ ఉన్నారు, మేధావులు ఉన్నారు. వదిలే సమస్యే లేదు. పోరాటం అయితే చేస్తాం. అది చేస్తేనే పక్కన ప్యారలల్గా మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వివిధ రిసోర్సెస్ ఉన్నాయి, మనకి హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి, రకరకాల టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు. అవన్నీ వాడుకొని డెవలప్ చేయాలనేదే నా ఉద్దేశం. నా నాలెడ్జ్ని నేను సంపాదించుకున్న నాలెడ్జ్ని, నాకున్న నెట్వర్క్ని వాడి ఉదయగిరి నియోజకవర్గాన్ని 5 ఏళ్లలో నేను చేంజ్ చేసి చూపెడతాను. చేంజ్ చేసి చూపెట్టకపోతే తర్వాత నాకు ఇవ్వమాకండి అవకాశం అంతే. ఇది మొత్తానికి తన ఏదైతే సొంత గ్రామం ఎప్పటికైనా కూడా అట్టడిగిపోయినటువంటి పరిస్థితిలో ఈరోజు మెట్ట ప్రాంతంగా ఉన్నటువంటి ఉదయగిరి నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి పరంగా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేస్తామంటూ కూడా కాకర్ల ధీమా వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికే ఉదయగిరికి సంబంధించినటువంటి అనేక ప్రాంతాలు కూడా ఆయన సందర్శించారు. ఈరోజు దాసరపల్లిలో ప్రస్తుతం కూడా ఆయన కార్యకర్తలతో కూడా మాట్లాడడం జరిగింది. రానున్నటువంటి ఎన్నికలలో పూర్తి స్థాయిలో కూడా టీడీపీ కార్యకర్తలు నన్ను పూర్తి స్థాయిలో ఆశీర్వదిస్తారని చెప్పి ఆయన విజయడంకా మోగించేందుకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉదయగిరి
ఉదయగిరి నియోజకవర్గ వ్యాప్తంగా కనబడుతుంది. ఇది ప్రస్తుతం కాకర్ల సురేష్ ఎన్నికల ప్రచారంపై తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, ఉదయగిరి నియోజకవర్గం నుంచి. తమ్ముడు వెనక తమ్ముడు వస్తుంది. ఇప్పుడు మన సుబ్బారెడ్డి గారు కూడా అంటా ఉన్నారు, ఎంతో ప్రేమ చూపెడతారు ఈ ఊరి ప్రజలు అని చెప్పి. స్వయంగా చూడడం జరిగింది. అది సుబ్బారెడ్డి గారితో రావడం. దయచేసి ఈసారి ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించి ఓటేయండి. ఒక్కసారి ఆలోచించి ప్రతి ఒక్క రావాలన్నా, ఈ రాష్ట్రం బాగుపడాలన్నా దయచేసి ఒక్కసారి ఓటేసి బాబు గారిని ముఖ్యమంత్రి ఓటేసి నన్ను అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఆయన నేను కాకర్ల సురేష్ నా పేరు. నన్ను దీవించండి, ఆశీర్వదించండి. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. 4 మీరు మళ్ళీ గెలిపిస్తారా లేదనేది మీ ఇష్టం. 5 ఏళ్లలో మటుకు దయచేసి నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, నేను చేసి చూపెడతాను. అలాగే మన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంతో సున్నిత మనస్కులు. ఆయన 2-3 సార్లు కలవడం జరిగింది. ఎంతో సర్వీస్ చేస్తున్నారు. ముందు చేసిన కార్యక్రమాలు ఒకసారి ఆలోచించండి. 25-30 ఏళ్ల క్రితం యువతకు ఒక్కసారి మీకు తెలుస్తూ ఉంది ఏం చేశాడు ఆయన. అంటే మీకు 25-27 వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనేది. ఒకసారి యూట్యూబ్లో అది చూసుకుంటే మెయింటెనెన్స్ ఒక ఊర్లో ఒక వాటర్ ప్లాంట్ అన్నా కనీసం దాన్ని మెయింటెనెన్స్ చేసి దాన్ని ముందు గాడిలో పెట్టి ఆ నీటి సమస్యలను డబ్బులని చెప్తున్నారు. దయచేసి అవన్నీ ఆలోచించుకుంటాను. ఒకసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి. ఎన్నో దేశ విదేశాలు తిరుగున్నాను నేను. మాకున్న విజ్ఞానంతో మాకున్న నాలెడ్జ్ మేము తీసుకొని వచ్చి దాదాపుగా ఎంతో మందిని నేను పోవడం జరిగింది. సరే లాస్ట్ 4-5 ఏళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టుకున్నారో మొత్తం దృష్టి తీసుకొని అన్ని అకౌంట్స్ సెటిల్ చేయడం జరుగుతుంది. మిమ్మల్ని నేను ఆదుకుంటాను. కార్యకర్తలందరినీ ఫైనాన్షియల్గా మొదటి సంవత్సరంలోనే అందరి దగ్గరికి రావడం జరిగింది. బాగా ఇబ్బందులు ఉండే కార్యకర్తలను మొదటగా ఆదుకొని లోకేష్ బాబు గారు క్యాడర్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. రాబోయే రోజుల్లో 5 ఏళ్లలో ఆయన ఎన్నో కార్యక్రమాలు క్యాడర్ కోసం చేయబోతున్నారు. తాగునీటి అలాగే ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం జరగడానికి ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని పార్టీ నాయకులు జాఫర్ మద్దీన్ గారికి ఒక్కసారి నా నమస్కారం అండి. ధన్యవాదాలు. జాఫర్ గారు కరెక్ట్ పొలిటికల్ ఫిట్, మంచి కటౌట్, పొలిటికల్ కటౌట్. మాతో పాటు ముందుకు తీసుకెళ్ళిపోతాం రాజకీయాలు. తాగునీటి సమస్య సార్ మా ఏరియాకి. తాగునీరు మనకు ఇండిపెండెన్స్ వచ్చి దాదాపు 45 ఏళ్ళు. తెలుగుదేశం పార్టీ వచ్చి 40 ఏళ్ళు అయింది. ఎన్నో సంవత్సరాలుగా మనం